రీతు డిమాన్ అయితే ఎలిమినేట్ అయిపోయారు బీబీ జోడీ సీజన్ 2 నుంచి. మరి ఇది ఫేరా అన్ఫేరా? చాలా మంది అన్ఫేర్ అనుకుంటున్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియోని లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీతు అండ్ డిమాన్ ఎలిమినేట్ అయిపోయారు. వీళ్ళు డే 1 నుంచి కూడా ఎక్కడ కూడా ఏ పర్ఫార్మెన్స్తో కూడా ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేయలేదని చెప్పొచ్చు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఏదో పర్లేదు 50% అన్నట్టు అనిపించింది, కానీ దాని తర్వాత ఏ పర్ఫార్మెన్స్ కూడా అసలు వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి వాళ్ళైతే అంతలా పర్ఫామ్ చేయలేకపోయారు. మరి వాళ్ళ ఏమంటారు కొరియోగ్రాఫర్, వాళ్ళకి ఇచ్చిన కొరియోగ్రాఫర్ మిస్టేక్సా వీళ్ళ మిస్టేకా తెలీదు, కానీ వీళ్ళ నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ రాలేదు ఇప్పటి వరకు కూడా. వీళ్ళు వస్తే బాగుంటుందని మనం చాలా అనుకున్నాము. కళ్యాణ్, తనుజ అండ్ డిమాన్, రీతు వీళ్ళు వస్తేనే టీఆర్పీ పెరుగుతుంది అండ్ మనకు కూడా చూడాలనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని. కానీ అది కుదరలేదు. కళ్యాణ్, తనుజని బీబీ జోడీ 2కి తీసుకురావడంలో మన స్టార్మా ఫెయిల్ అయిపోయిందని చెప్పొచ్చు అండ్ వీళ్ళు పర్ఫామ్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇక ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక మొత్తం 2 ఎపిసోడ్స్ చూసుకుంటే సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ కలిసి నెంబర్ 1 పొజిషన్లో నేహా అండ్ విశ్వ ఉన్నారు. ఇక లీస్ట్లో వచ్చేసి డిమాన్ అండ్ రీతు, అలాగే సాయి శ్రీనివాస్ అండ్ కిరాక్ సీత వీళ్ళిద్దరు జోడీలు ఫేస్ ఆఫ్కి వెళ్ళారు. వీళ్ళిద్దరిలో సాయి శ్రీనివాస్ అండ్ కిరాక్ సీత అయితే సేవ్ అయ్యారు, డిమాన్ అండ్ రీతు ఎలిమినేట్ అయ్యారు. అయితే వీళ్ళకి 90 సెకండ్స్ టైం ఇచ్చి ఒకే సింగిల్ పాట పైన ఇద్దరు పర్ఫార్మెన్స్ బ్యాక్ టు బ్యాక్ పర్ఫామ్ చేయమన్నారు. అయితే ఇందులో సాయి శ్రీనివాస్, నేహ బాగా చేయలేదు, డిమాన్ రీతు బాగా చేశారని డిమాన్ రీతు ఫ్యాన్స్ చాలా మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నాకు అనిపించింది చెప్తాను, డిమాన్ రీతు కన్నా సాయి శ్రీనివాస్, కిరాక్ సీతనే బాగా చేశారు. అంటే కిరాక్ సీత కొద్దిగా డ్రాప్ అయింది, కానీ సాయి శ్రీనివాస్ మాత్రం కుమ్మేశాడని చెప్పచ్చు. తనకైతే ఎట్టి పరిస్థితుల్లో షోని వదిలి వెళ్ళాలని లేదు, అలా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రతి ఆపర్చునిటీని చాలా వినియోగించుకుంటున్నాడు, ఎక్సలెంట్ చేశాడు. ఇక డిమాన్, రీతు గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే స్టార్ట్ నుంచి అంటే 90 సెకండ్స్లో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా ఆడినట్టు అనిపించింది. మొత్తం క్లమ్జీగా అసలు లో ఎనర్జీ పెట్టి అస్సలు బాగా చేయలేకపోయారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారనిపించింది నాకైతే. వాళ్ళకన్నా బెటర్ సాయి శ్రీనివాస్, కిరాక్ సీతనే చేశారు. ఇక్కడ ఏం అన్ఫేర్ జరగలేదు, ఫేర్ డిసిషనే అది. ఫేర్ దానిలో ఎటువంటి అన్ఫేర్ లేదు. కామెంట్స్ పెట్టకండి, మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి, దట్స్ ఇట్. ఇంకోటి, నెక్స్ట్ వీక్ అయితే కళ్యాణ్ రాబోతున్నాడు, అయితే గెస్ట్గానే రాబోతున్నాడు. ఎలాంటి ఏమంటారు వైల్డ్ కార్డ్ అలా ఏం లేదు. కళ్యాణ్ ఇండివిజువల్గా గెస్ట్గా నెక్స్ట్ ఎపిసోడ్ రాబోతున్నాడు. అండ్ ఇప్పుడు వీళ్ళు డిమాండ్ రీతు కూడా వెళ్ళిపోయారు, వీళ్ళ వల్ల టీఆర్పీ అంతో ఇంతో వచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలా నడిపిస్తారో తెలీదు. సాటర్డే ఎపిసోడ్ అయితే వేస్ట్ అని చెప్పొచ్చు. అందులో అమర్దీప్, నైనిక తప్ప వేరే వాళ్ళ డ్యాన్స్ కూడా బాగాలేదు. ఇప్పుడు 3 జోడీసే అయినాయి, మరి ఎలా ఉంటుందో. ఇక సండే ఎపిసోడ్లో అయితే అందరూ 4 పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తున్నారు ఎవ్రీ వీక్ కూడా. వీళ్ళది అంతో ఇంతో చూడాలనిపిస్తుంది కంపేర్ టు సాటర్డే ఎపిసోడ్. మరి చూద్దాం, ఎంత తొందరగా అవ్వబడితే అంత మంచిగా ఉంటుంది. షో మాత్రం ఏం బాగా అనిపించట్లేదు. అక్కడ జడ్జెస్ ఏమో మంచిగా అప్రిషియేట్ చేసి మార్క్స్ ఎక్కువిస్తున్నారు, ఇక్కడ జోడీస్ మధ్యలో అసలు మొత్తం వాళ్ళు కంప్లీట్గా మార్క్స్ తగ్గించేస్తున్నారు. వాళ్ళు పర్సనల్గా తీసుకుంటున్నారు, పర్ఫార్మెన్స్ వైజ్ ఇవ్వట్లేదు. ఈరోజు కూడా ధన్రాజ్ అండ్ భాను గారు మానస్ విషయంలో చేసింది అంతే అనిపించింది. కంపేర్ టు విశ్వ, నేహ వీళ్ళ పర్ఫార్మెన్స్కి వాళ్ళ పర్ఫార్మెన్స్కి వీళ్ళు ఇచ్చిన మార్క్స్ చూస్తే మాత్రం వీళ్ళు పర్సనల్గా తీసుకొని మార్క్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ పర్ఫార్మెన్స్ని బేస్ చేసి ఎక్కడ కూడా మార్కులు ఇవ్వట్లేదు వీళ్ళు. మరి చూద్దాం, నాకైతే ఏం నచ్చట్లేదు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.